తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్కి సంబంధించి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పిల్లి సత్యబాబు రాజీనామా అస్త్రం ప్రయోగించారు. దీని మీద ఆయనతో మాట్లాడేందుకు వర్మ గారు వచ్చారు, పిఠాపురం వర్మ గారు మనతో. సార్ ఏంటి అధిష్టానం ఆయన రాజీనామా ఏమీ చేయలేదు. పార్టీలో కొన్ని జరిగి ఇబ్బందులు ఏమున్నాయి, ఇబ్బందులు తెలియజేశారు. ఇబ్బందులు సార్ట్అవుట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీని గారిని నారాయణ గారికి తెలియజేశారు. వాళ్ళు నన్ను వెళ్ళమన్నారు. వెళ్ళా వచ్చి వారం కూర్చుని ఆయన యొక్క ఇబ్బందులన్నీ సార్ట్అవుట్ చేస్తారు. ఇక్కడ పార్టీ బలీయంగా ఉంది. అందులో చెట్టుబల్జీ వర్గ నాయకుడు, పార్టీకి బలమైన నాయకుడు. ఆయన యొక్క సమస్యలు ఏమన్నా అన్నీ కూడా సానుకూలంగా వచ్చి వారం పెద్దలు మాట్లాడి క్లియర్ చేస్తారు. అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ సేమ్ సమస్య ఉత్పన్నం అవుతుంది అనేది బాధ అనిపిస్తుంది. అయితే జనసేన పార్టీ నుంచి కూడా ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు పట్టించుకోవట్లేదు అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏమంటే పిఠాపురంలోనే సమస్య లేదు, కాకినాడ రూరల్లోనే సమస్య లేదు. చిన్న చిన్నవి ఉంటుంటాయి. ఉమ్మడి కుటుంబంలో కూటమి అనేసరికి ఉమ్మడి కుటుంబం సర్దుకుని వెళ్తుంటాం. ఒకటి ఏదైనా ఉంటే వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడుకుని సర్దుకుని వెళ్తాం. చంద్రబాబు నాయుడు ఈ టూర్ జరుగుతున్న తరుణంలో ఇది వివాదంగా మారడం, ఇది పార్టీ అంతర్గత విషయం. ఇది వివాదాస్పదం ఉందో ఏమీ లేదు. ఆయన ఏమి రాశాడు ఉత్తరంలో, మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు చెప్తాం, మీరు ఏ విధంగా ఆదేశిస్తే అలాగా ప్రవర్తిస్తాను, మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని చెప్పాడు. అవన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కరెక్ట్ చేస్తారు. అంటే ఒకవేళ సానుకూలంగా సత్యబాబు గారికి సానుకూలంగా వస్తే నిర్ణయం కోఆర్డినేటర్గా కొనసాగే అవకాశం ఉందంటారు. ఇంకా ఏదైనా ఉన్నత పదవి ఇప్పుడు మేము అందరం కోఆర్డినేటర్లు కాదు, ఇన్ఛార్జీలు కాదు, పార్టీ ప్రాసెస్ నడుస్తుంది. నడిచాక అందరూ బలమైన నాయకుడు ఎవరున్నారో చూసేస్తారు. సత్యబాబు బలంగా ఉంటే సత్యబాబుని వేస్తారు, వరం బలంగా ఉంటే వరం వేస్తారు. అదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది కేవలం టీ కప్పులో తుఫాను వంటిదే. దీన్ని పరిష్కరించడానికి పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని పార్టీ అధిష్టానం అంటే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా దీని మీద ఇప్పటికే దృష్టి సారించారు. ఈ సమస్యని అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్తా ఉన్నారు.